సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ అతిరథి. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో బసిల్ జోసెఫ్ అలాగే టొవినో థామస్ సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఈ మూవీ అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ నాకైతే మెయిన్ స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్కిను మన టొవినో థామస్ గారికి లింక్ కలిపిన విధానం అనేది అంత బలంగా అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో టొవినో థామస్ గారి క్యారెక్టర్ని వీక్ చేసేస్తారు అండ్ అలాగే డౌన్ చేసేస్తారు అనమాట. అదే ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. సెకండ్ హాఫ్లో టొవినో థామస్ గారి క్యారెక్టర్ని పవర్ఫుల్గా పెట్టుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మెయిన్గా క్లైమాక్స్ పోస్ట్ అనేది మనల్ని చాలా వరకు ఇంప్రెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన బసిల్ జోసెఫ్ అలియాస్ శామ్ కుట్టి తను సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి వాళ్ళన్న చదివిన అదే కాలేజీలో జాయిన్ అవుతాడు అనమాట. బట్ అక్కడ వాళ్ళన్న చేసిన ఒక తప్పు వల్ల ఇప్పటికీ వాళ్ళని తిట్టుకుంటూనే వస్తూ ఉంటారు. వాళ్ళ అన్న మీద ఉన్న ఒక బ్యాడ్ రిమార్క్ పోగొట్టడానికి ఆ కాలేజీలో ఫెస్ట్ జరిపించడానికి మన శామ్ కుట్టి చేసిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నంలో మరి తోట పుట్టనైన అలియాస్ టొవినో థామస్ గారికి మధ్య గొడవ అనేది ఎందుకు వచ్చింది, ఇలాంటి పాయింట్స్ తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో బసిల్ జోసెఫ్ టొవినో థామస్ టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళిద్దరి మీద వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. క్లైమాక్స్ పోస్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే స్టార్టింగ్ పాయింట్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ కాలేజీలో ఫెస్ట్ అనేది ఎందుకు జరగలేదు, ఆ ఫెస్ట్ ఎందుకు ఆగిపోయింది, సో ఇలాంటి పాయింట్లు అనేవి స్టార్టింగ్లో కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాని తర్వాత సో బసిల్ జోసెఫ్ అలియాస్ శామ్ కుట్టి ఆ కాలేజీలోకి వచ్చి ఆ ఫెస్ట్ జరిపించడానికి తను చేసే ప్రయత్నాలు అనేవి అంత బలంగా ఉండవు. అంటే ఆ ప్రయత్నాల్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలోను లేకపోతే ఒక సీరియస్ వేలోను ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ అయిన డెల్లులు అంటే స్వాతి అలియాస్ రియా సింబు, సో ఆమెతో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత బలంగా అయితే ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ అనేది బాగున్నప్పటికీ బట్ టొవినో థామస్ గారి క్యారెక్టర్ని అంత ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న మెయిన్ పాయింట్ని అంత బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం వల్ల మూవీ అనేది నాకు యావరేజ్ వాచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా బసిల్ జోసెఫ్ అండ్ అలాగే టొవినో థామస్ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంది. అంటే అంత ఇంప్రెస్ చేసేలాగైతే నాకైతే అనిపించలేదని చెప్పొచ్చు అనమాట. సో స్వాతి క్యారెక్టర్ లో డెల్లులు తన పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంది, తన క్యారెక్టర్ కూడా అంత స్కోప్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అండ్ అలాగే కొన్ని పోర్షన్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొంతవరకు వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ కలిసి నా పరంగా సోసకు నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ లేదండి అతిరథి మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్టు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి థ్యాంక్ యూ.